మన పురాణాల్లో ఎంతోమంది ధీర వనితలు ఉన్నా సరే వారిలో కేవలం 5గురిని మాత్రమే పంచకన్యలుగా చెప్పుకుంటాం. అలాంటి పంచకన్యల్లో మండోదరి కూడా ఒకరు. సో ఫ్రెండ్స్, అసలు పంచకన్యలు అంటే ఎవరు, వారి ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్లో మనం మాట్లాడుకుందాం. ఇక మండోదరి విషయానికి వస్తే ఆమె రావణుడి యొక్క భార్య అని, రాజవైభోగాల్ని అనుభవించింది అని అనుకుంటాం. కానీ నిజానికి తన జీవితం మొత్తం ఒక పోరాటంలా సాగిందని, పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు తన జీవితం మొత్తం త్యాగాలకే సరిపోయింది అని చాలా తక్కువ మంది తెలుసు. అంతేకాదు పార్వతీదేవి శాపానికి ఎందుకు గురైంది, సీతకి ఈమెకి మధ్య గల సంబంధం ఏంటి, రావణుడు మరణించిన తర్వాత ఈమె ఎవరిని వివాహం చేసుకుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ మండోదరి లైఫ్ సీక్రెట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కథలోకి వెళ్లే ముందు మండోదరి భర్త రామాయణంలోని ముఖ్యమైన పాత్ర రావణుడి గురించి మీరు తెలుసుకోవాలి. రావణుడు ఎవరు, ఏం చేశాడు అనేది కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు, మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. కానీ మండోదరి మరియు రావణుడు నివసించినటువంటి లంక గురించి, ఆ ప్రాంతం యొక్క విశిష్టత గురించి ఎక్కువ మందికి తెలియదు. కూకు ఎఫ్ఎంలో రావణ లంక అని చెప్పి ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉంది. ఇందులో ప్రజెంట్ శ్రీలంకగా పిలువబడుతున్నటువంటి లంకా రాజ్యం ఎలా ఉండేది, ఆ ప్రాంతంలోని మిస్టరీస్ని, లంకా ప్రాంతం చరిత్రని చాలా ఇంట్రెస్టింగ్గా నేరేట్ చేశారు. కాబట్టి ఫ్రెండ్స్, కూకు ఎఫ్ఎంలో ఉన్నటువంటి రావణ లంక ఆడియో బుక్ని తప్పకుండా వినండి. ఇదే కాకుండా ఇంకా చాలా ఆడియో బుక్స్ మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. మన ఇన్ఫోగిక్స్ సబ్స్క్రైబర్స్కి IGS50 అనే కోడ్ని వాడితే ఇయర్లీ సబ్స్క్రిప్షన్లో 50% ఆఫర్ కూడా దొరుకుతుంది. సో మిస్ అవ్వకండి, కూకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. ఇక మండోదరి కథలోకి వస్తే ముందుగా పూర్వజన్మ వృత్తాంతం. మండోదరి జన్మ వృత్తాంతం గురించి పురాణాల్లో అనేక రకాలుగా వర్ణిస్తూ వచ్చారు. కానీ వాటన్నిటిలోనూ వాల్మీకి రామాయణం ఒక్కటే సరైన ఆధారం. దీని ప్రకారం చూస్తే ముఖ్యంగా 3 కథలు ప్రచారంలో ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఆ కథల్ని గురించి చెప్పుకుందాం. పూర్వం దేవలోకంలో మధుర అనే ఓ దేవకన్య ఉండేది. ఆమె చాలా అందాల రాశి. ఒకసారి ఆమె కైలాసానికి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడ ఉండదు. ఇక కైలాసనాథుణ్ణి చూడగానే ఆయన మీద మనసు పడుతుంది. ఈమె అందానికి దాసోహమై శివుడు కూడా తన పొందు కోరుకుంటాడు. ఇంతలో పార్వతి రానే వస్తుంది. రాగానే మధుర శరీరానికి అంటినటువంటి విభూతిని చూస్తుంది. పార్వతికి పట్టరాని కోపం వస్తుంది. వెంటనే మధురను బావిలో కప్పగా మారు అని శపిస్తుంది. తాను చేసిన తప్పును క్షమించమని ఎంతగానో వేడుకుంటుంది. శివుడు కూడా ఆమెను కరుణించి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరతాడు. అప్పుడు పార్వతి 12 సంవత్సరాలు బావిలో కఠోర తపస్సు చేస్తే శాప విముక్తి కలుగుతుంది అని చెప్తుంది. శాప కారణంగా మధుర భూలోకానికి వచ్చి కప్పగా మారి ఒక బావిలో 12 సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేస్తుంది. అనంతరం ఆమె ఒక పసిపాపగా మారిపోతుంది. తరువాత మాయాసురుడి ధ్యానం. పూర్వం మాయాసురుడు అనే ఒక మహాశిల్పి ఉండేవాడు. ఆయన మహామహా నగరాల్ని సైతం ఎంతో గొప్ప చాతుర్యంతో అద్భుతంగా నిర్మించేవాడు. అందుకే ఆయనకు మయబ్రహ్మ అనే పేరు వచ్చింది. ఇతను విశ్వకర్మ యొక్క కుమారుడు. మాయాసురుడి భార్య పేరు హేమ. ఆమె ఓ గంధర్వ కాంత. ఈ దంపతులకు మాయావి మరియు దుందుభి అనే 2 కుమారులు ఉండేవారు. కానీ ఆడపిల్ల లేదు అనే చింత వారికి ఉండేది. అందుకే రాజ్యానికి దూరంగా వచ్చి ఆ రాజదంపతులు దైవ ధ్యానాన్ని చేసేవారు. ఒకనాడు వారు తపస్సు చేస్తూ ఉండగా బావిలో నుండి పసిపాప ఏడుపు వారికి వినిపిస్తుంది. చుట్టూ వెతగ్గా బావిలోని మధుర అప్పుడే పసిబిడ్డగా మారి ఏడుస్తూ కనిపిస్తుంది. చుట్టుపక్కలంతా వెతగ్గా వారికి ఎవరు కనిపించరు. దైవమే తమకు ఆ పాపను ప్రసాదించాడు అనుకుని వాళ్ళు ఆ పాపను తమ రాజ్యానికి తీసుకొచ్చి మండోదరి అనే పేరు పెట్టి పెంచుకుంటారు. తరువాత పేరు వెనుకున్నటువంటి రహస్యం. మండోదరి అనే పదాన్ని మండా ప్లస్ ఉదరి = మండోదరి అని చెప్తారు. ఇక్కడ మండా అంటే మండూకము లేదా కప్ప అనే అర్థం వస్తుంది. ఉదరి అంటే ఉదరము లేదా పొట్ట అనే అర్థం. సో టోటల్గా మండోదరి అంటే కప్ప పొట్ట వంటి పొట్ట కలిగింది అనే అర్థం. 12 సంవత్సరాల పాటు బావిలో కప్ప రూపంలో జీవించి ఆ తరువాత కప్పలాంటి పొట్ట కలిగినటువంటి ఓ శిశువు రూపంలోకి మారడం చేత ఈమెకు ఆ పేరొచ్చింది. అంతేకాదు కప్ప పొట్ట వంటి పొట్టను కలిగి ఉండడం మహారాణి లక్షణమని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. దానికి అనుగుణంగానే మండోదరి త్రిలోక విజేత అయినటువంటి రావణాసురుడికి పట్టమహిషి అయింది. తరువాత రావణుడితో వివాహం.
పురాణాల్లో అత్యంత అందమైన స్త్రీలుగా చెప్పుకునేటువంటి అతి కొద్ది మందిలో మండోదరి కూడా ఒకరు. ఈమె అత్యంత సౌందర్యవతి మాత్రమే కాదు, అత్యంత సుగుణవతి, అత్యంత సౌశీల్యవతి కూడా. ఒకసారి మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరిస్తున్న సమయంలో లంకాధిపతి అయిన రావణుడు వేట కోసం అటుగా వెళ్ళినప్పుడు ఈమెను చూస్తాడు. తన అందచందాలకు ముగ్ధుడై ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. వెంటనే ఆ విషయాన్ని మాయాసురుడితో చెప్పి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని కోరుకుంటాడు. రావణుడి బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వడానికి ఇష్టపడ్డు. వాస్తవానికి మొదట మండోదరికి కూడా ఈ వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. కానీ రావణుడి బలం ముందు తన తండ్రి ఓడిపోతాడు అని భావించి ఒప్పుకుంటుంది. అలా తండ్రి అయినటువంటి మయుడు మండోదరిని రావణుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. వీరికి మేఘనాథ, అతికాయ మరియు అక్షయ కుమారుడు అనేటువంటి 3 సంతానం కలుగుతారు. తరువాత సీతను బంధించడం మీద వ్యతిరేకత. వాల్మీకి రామాయణంలో మండోదరి ఎంతో అందమైన మహిళగా వర్ణించబడింది. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చిన తరువాత ఆమెను వెతుక్కుంటూ రాముని వానరదూత అయినటువంటి హనుమంతుడు అక్కడికి వస్తాడు. లంకలో తన అంతఃపురంలో ఉన్న మండోదరిని చూసి ఆమె తన తల్లి సీత అని పొరబడతాడు. ఎందుకంటే సీతని రామాయణంలో అత్యంత అందమైన మహిళగా పేర్కొంటారు. అందుకే హనుమంతుడు కూడా మండోదరి అందాన్ని చూసి మొదట పొరపాటు పడతాడు. చివరికి సీతను కనుక్కుంటాడు. ఆ సమయంలో రావణుడు తనని వివాహం ఆడమని లేదంటే చంపేస్తానని సీతను బెదిరిస్తూ ఉంటాడు. అందుకు సీత నిరాకరించడంతో ఆమె తల నరికి వేసేందుకు రావణుడు కత్తినెత్తుతాడు. వెంటనే మండోదరి రావణుడి చేయి పట్టుకుని ఆపి సీతను కాపాడుతుంది. ఒక స్త్రీని చంపడం ఘోరమైన పాపము అని హెచ్చరిస్తుంది. సీతను తన భార్యగా చేసుకోవాలి అనే ఆలోచనను విడిచిపెట్టమని కోరుతుంది. అంతేకాదు స్త్రీల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోమని, కావాలనుకుంటే తన ఇతర భార్యలతో కాలక్షేపం చేయమని తన భర్తకి సూచిస్తుంది. వెంటనే రావణుడు తన భార్య మాట విని సీత ప్రాణాలని విడిచిపెడతాడు. కానీ సీతను వివాహం చేసుకోవాలి అనే కోరికను మాత్రం వదులుకోలేదు. తరువాత సీత మండోదరి మధ్య ఉండేటువంటి సంబంధం. అద్భుత రామాయణం ప్రకారం పూర్వం గృచ్చమద మహర్షి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవినే తన పుత్రికగా పొందాలి అనుకుంటాడు. అందుకోసం రెల్లుగడ్డిని తెచ్చి దానిని పిండి పాలను తెస్తాడు. అలా తీసిన పాలని ఒక కుండలో పోసి మంత్రోచ్చారణతో పవిత్రం చేసి కాపాడుతూ ఉండేవాడు. అదే సమయంలో ఇంకో పక్క రావణాసురుడు మహర్షుల యొక్క రక్తాన్ని తాగితే తనకు అద్భుతమైన శక్తులు వస్తాయని వింటాడు. అందుకోసం ఎంతోమంది మహర్షుల తలల్ని నరికి వారి రక్తాన్ని సేకరించి ఒక కుండలో పోసి పెడుతూ ఉండేవాడు. ఒకనాడు రావణుడు తన సేకరణలో భాగంగా గృచ్చమద మహర్షి ఆశ్రమానికి వస్తాడు. ఆయన తల నరికి సేకరించినటువంటి అతని రక్తాన్ని కుండలో పోసి పెడదామని చూస్తాడు. ఒకచోట గృచ్చమద మహర్షి కాపాడుతూ వచ్చినటువంటి పాలకుండ కనిపిస్తుంది. వెంటనే తాను సేకరించిన మహర్షి రక్తాన్ని ఆ పాలకుండలో కలిపి పోసి తన మందిరానికి తీసుకెళ్తాడు. రావణుడు చేసే ఈ దురాగతాల్ని సహించలేక మండోదరి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటుంది. రావణుడు లేని సమయాన్ని చూసి అతని మందిరంలోకి వెళ్తుంది. అక్కడ తన భర్త తెచ్చి ఉంచిన కొండను చూస్తుంది. అందులో ఉన్నది విషము అని భావించి తీసుకుని తాగుతుంది. గృచ్చమద మహర్షి మంత్రించినటువంటి ఆ పాలను తాగడం వల్ల మండోదరికి ఆడపిల్ల పుడుతుంది. ఆ శిశువుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆమెకు గతంలో జరిగినటువంటి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే ఒకసారి ఒక జ్యోతిష్యుడు పట్టపురానికి కలిగే సంతానం గనక ఆడపిల్ల అయితే ఆ పాపే లంకా నాశనానికి, రావణుడి మరణానికి కారణం అవుతుందని చెప్తాడు. జ్యోతిష్యుడి మాట గుర్తుకు రాగానే రావణాసురుడు తప్పకుండా ఈ బిడ్డను వధిస్తాడు అని భయపడి ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో కలిపేయమని రాక్షసులకిచ్చి పంపుతుంది. అలా సముద్రంలో వదిలిపెట్టిన ఆ పెట్టెను సముద్రుడు కాపాడి భూదేవికి ఇస్తాడు. భూదేవి జనక మహారాజు భూమిని దున్నేటప్పుడు అతనికి లభించేలా చేస్తుంది. ఈ రహస్యం మండోదరి రావణాసురుడికి తెలియనివ్వదు. ఈ రకంగా చూస్తే సీత మండోదరికి కూతురు అవుతుంది. మండోదరి బిడ్డగా లంకలో పెరగాల్సినటువంటి సీత జనకుడి వద్ద మిథిలా నగరంలో పెరిగినట్టు అద్భుత రామాయణంలో రాయబడింది. తరువాత యుద్ధ సమయంలో మండోదరి పాత్ర. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినప్పుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి రావణుడికి ఇక కాలం చెల్లింది అని తెలుసుకుంటుంది. ఎంత గొప్ప శివభక్తుడైనా సరే, వేదాలు చదివినా కానీ, ఎంత పరాక్రమవంతుడైనా తన భర్త పరస్త్రీ వ్యామోహం అనే అవలక్షణం ఉండడం వల్ల మండోదరి అతన్ని సరిదిద్దడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. చేసేదేం లేక ఓర్పుతో సహిస్తుంది.
భర్తతో కలిసి తాను కూడా శివ పూజ చేసుకుంటుంది. రావణుడు సీతను అపహరించుకుని పోయి బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకిస్తుంది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడుతుంది. చివరికి రాముడు రావణుడి మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయే ముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనని మానుకోమని బోధ చేస్తుంది. కానీ ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. తిరిగి ఇక రాడు అని తెలిసిన యుద్ధరంగానికి బయలుదేరినటువంటి తన భర్తకి వీరత్వాన్ని నూరుపోస్తుంది. వీరుడై రణరంగంలో పోరు సల్పి చివరకు వీర స్వర్గాన్ని అలంకరించిన తనకు కొంత తృప్తి కలుగుతుంది అని భావిస్తుంది. ఎంతో శౌర్యంతో ఉండే తన భర్త నికృష్టంగా చావడం, అవమానాల పాలు కావడం ఊహించలేకపోతుంది. రాముణ్ణి ఎదిరించి జయించు లేదా అతని చేతిలో నువ్వు మరణించు అని చెప్తుంది. ఇలా మండోదరి యుద్ధ సమయంలో తన వంతు కృషి చేస్తుంది. ఆ తరువాత విభీషణుడితో పునర్వివాహం. యుద్ధంలో రావణుడు మరణించిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శిస్తుంది. మహావీరుడైనటువంటి తన భర్త విగత శరీరంతో రణరంగాన పడి ఉన్నటువంటి దృశ్యం ఆమెను కలిచివేస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన శ్రీరాముణ్ణి చూడగానే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని గ్రహిస్తుంది. స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాల్ని స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కారం చేసుకుంటుంది. రావణుడి మరణంతో మహాపతివ్రత అయినటువంటి మండోదరి వితంతువు అయ్యే అవకాశం ఉంది. ఆమెకి ఆ దుస్థితి పట్టకూడదు అని ఆమెకు నిత్య సుమంగళి యోగం కలిగేలాగా వరమిస్తాడు రాముడు. ఇంకా ఆమె పేరు విన్నంతగానే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా వరమిస్తాడు. వెంటనే విభీషణుణ్ణి పిలిపించి మండోదరిని భార్యగా స్వీకరించమని చెప్తాడు. అందుకు మండోదరి మొదట ఒప్పుకోదు. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆజ్ఞాపించినందువల్ల కొన్ని షరతుల్ని విధించి వాటిని విభీషణుడు పాటించినట్టయితే భార్యగా ఉంటాను అంటుంది. ఆ షరతుల్లో మొదటిది తాను విభీషణుడికి కేవలం భార్యగా మాత్రమే ఉండడం, తన శరీరాన్ని మాత్రం అతనికి అర్పించకపోవడం. రెండోది తన అనుమతి లేందే విభీషణుడు తన మందిరంలోకి రాకూడదు. మూడోది తాను రాజ్యపాలనలో మాత్రమే అతనికి పూర్తిగా సహాయం చేస్తాను అని చెప్తుంది. అందుకు అంగీకరించడంతో తాను విభీషణుణ్ణి పునర్వివాహం చేసుకుంటుంది. రాజ్యపాలనలో విభీషణుడికి తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది. తరువాత కొంతకాలానికి పర్వతాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ తనువుని చాలిస్తుంది. ఇలా మండోదరి తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా సరే తన శరీరాన్ని, మనసుని ఎల్లప్పుడూ పవిత్రంగా కాపాడుకుంటూ పంచకన్యల్లో ఒకరిగా నిలిచిపోయింది. ఈ వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా పంచకన్యల గురించి. నిజానికి పంచకన్యలు అంటే భర్తలకు దూరం కావడం, భర్తల చేత అనుమానించబడ్డం, భర్తల యొక్క వియోగం పొందడం, అష్ట కష్టాలు పడ్డం, ఇలాంటివి ఏం జరిగినా సరే ధైర్యం కోల్పోకుండా తమ కర్తవ్యాన్ని నెరవేర్చి చరిత్రలో నిలిచిపోయినటువంటి మహిళలే ఈ పంచకన్యలు. అహల్య, తార, కుంతి, ద్రౌపది, మండోదరి ఈ 5 ధీర వనితల్ని పురాణాల్లో పంచకన్యలుగా పేర్కొంటారు. పంచకన్యలు అంటే అత్యంత పవిత్రమైన వాళ్ళు అనే అర్థం వస్తుంది. వీరినే పురాణ పతివ్రతలు అని కూడా పిలుస్తారు. సో ఈ మండోదరి జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే భర్త చెడ్డవాడు అని కుంగిపోతూ కూర్చోకుండా చేతనైనంతలో ఆ చెడు లక్షణాల నుండి భర్తను పక్కకు మళ్లించి సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అలాగే భర్త చేసే మంచి పనులకు సంపూర్ణ సహకారాన్ని అందించాలి. భర్తలోని చెడుని నివారించేందుకు స్త్రీ తన వంతు కృషి చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ మండోదరి కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మైథాలజీ బేస్డ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇన్ఫోగిక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.